ఈరోజు 1955 నాటి అర్ధాంగి సినిమా గురించి వీడియో చేస్తున్నాను. ఇది ప్రముఖ బెంగాలీ రచయిత శరత్ చంద్ర రచించిన నవల ఆధారంగా నిర్మితమైనది. కీలకమైన నా కథానాయిక పాత్రను మహానటి సావిత్రి గొప్పగా పోషించగా ఆమెకు మతిలేని భర్తగా అక్కినేని నాగేశ్వరరావు నటించాడు. ఈ చిత్రానికి దర్శకత్వం పి. పుల్లయ్య, నిర్మాణం శాంతకుమారి, తారాగణం అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య, శాంతకుమారి, రేలంగి మొదలైన వారు. సంగీతం భీమవరపు నరసింహారావు, అశ్వత్థామ. నేపథ్య గానం జిక్కి, శాంతకుమారి, ఘంటసాల. నిర్మాణ సంస్థ రాగిణి ఫిలిమ్స్. ఇక పాత్రలు, ఇతర పాత్రల్లో దొరైస్వామి, బాల సరస్వతి మొదలైన వారు నటించారు. ఈ సినిమా బాగా విజయవంతమైంది. ఈ సినిమాలో 9 పాటలను చిత్రీకరించారు. అన్ని పాటలను కూడా ఆచార్య ఆత్రేయ రాశారు. 1వ పాట ఇంటికి దీపం ఇల్లాలే, ఇల్లాలే సుఖాల పంటకు జీవం, ఘంటసాల పాడారు. ఏడ్చే వాళ్ళను ఏడవని, నవ్వే వాళ్ళను అదృష్టమేమని, ఏడ్చే వాళ్ళను ఏడవని లీల బృందం పాడారు. ఎక్కడమ్మా చంద్రుడు, చక్కనైనా చంద్రుడు ఎక్కడమ్మా, జిక్కి పాడారు. తరలినావా త్యాగమూర్తి, ధర్మానికి నీ తల వంచి తరలినావా, ఘంటసాల పాడారు. పెళ్లి ముహూర్తం కుదిరిందా పిల్ల, నీ పొగరణిగిందా పిల్ల, రాధను రమ్మన్నాడు రాసక్రీడకు మాధవదేవుడు, ఆకుల నరసింహారావు పాడారు. రాక రాక వచ్చావు చందమామ, లేక లేక నవ్వింది కొలవభామ, జిక్కి పాడారు. వద్దురా కన్నయ్య ఈ పొద్దు, ఇలువదలి పోవద్దురా అయ్యా, జిక్కి పాడారు. సిగ్గేస్తోందోయి బావా సిగ్గేస్తాది, వగ్గలేను మొగ్గలేని మొగమెత్తి, పి. లీల పాడారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కేంద్రాల్లో, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, రాజమండ్రి కేంద్రాల్లో 100 రోజులకు పైగా ప్రదర్శించబడింది. 3వ జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకుంది. భారత జాతీయ చలనచిత్ర పురస్కారం ఉత్తమ తెలుగు సినిమా ప్రశంసాపత్రం అందుకుంది. ఈ సినిమా అన్ని రకాలుగా బాగా విజయవంతమై మళ్ళీ వేరే థియేటర్లో రిలీజ్ చేసినా కానీ చాలా బాగా ఆడింది. ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను.